రైట్ ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. ఇక అన్ని పార్టీల టార్గెట్ పార్లమెంట్ ఎన్నికలే. అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన సక్సెస్ కంటే రెట్టింపు విజయాన్ని మళ్లీ ఖాతాలోకి వేసుకోవడానికి హస్తం పార్టీ తహతహలాడుతుంటే ఈసారి తప్పకుండా కసి తీర్చుకోవడానికి కారు పార్టీ పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తుంది. షెడ్యూల్ కంటే ముందుగానే ఎన్నికలు వస్తాయన్న సమాచారంతో అలర్ట్ అయిన బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికలకు రెడీ అవుతుంది. లోక్సభ ఎన్నికల వ్యూహంపై నేతలతో కేటీఆర్ భేటీ అయ్యారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో కేటీఆర్ సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ కు ప్రతిష్టాత్మకంగా పార్లమెంట్ ఎన్నికలు మారడంతో అసెంబ్లీ ఎన్నికలను మించి ఫలితాలు రాబట్టాలని కసరత్తు మొదలుపెట్టింది. గెలుపు గుర్రాల కోసం అన్వేషణ చేస్తున్న హస్తం నేతలు సంక్రాంతి కల్లా అభ్యర్థుల ఖరారు చేయాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు పార్టీపై మరింత పాజిటివ్ ఆలోచన రావడం కోసం పార్లమెంట్ ఎన్నికల నాటికి 6 గ్యారంటీలు అమల్లోకి తీసుకుని రావాలని తీవ్ర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మరోవైపు నల్గొండ లేదా ఖమ్మం నుంచి సోనియా, ప్రియాంకలలో ఒకరు నిలబడతారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. ఖమ్మం నుంచి రేణుకా చౌదరి, మంత్రి పొంగులేటి సోదరుడు పేర్లు వినిపిస్తున్నాయి. అదేవిధంగా నల్గొండను జానారెడ్డికిస్తే భువనగిరి నుంచి పటేల్ రమేష్ రెడ్డికి బరిలో దించాలని ఇప్పటికే పార్టీ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. మరోవైపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అనుకున్న ఫలితాలు రాకపోవడంతో తీవ్ర నిరాశకు లోనైన కమలనాథులు ఇప్పుడు లోక్సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టారు. ఎట్టి పరిస్థితుల్లో 10 పార్లమెంట్ సీట్లను ఖాతాలోకి వేసుకోవడానికి రంగాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 28న అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు. ఆయన అధ్యక్షతన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం జరగనుంది. అదేవిధంగా అమిత్ షా సమక్షంలోనే బీజేపీ శాసనసభ పక్ష నేతను కూడా ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. సునీత, గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తానికి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ వాతావరణం రాష్ట్రంలో పూర్తిగా మారిపోయిందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. గతంలో అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ప్రధానమైనటువంటి ప్రతిపక్షం లేదు తెలంగాణలో. బట్ ఈసారి మాత్రం అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ చాలా తక్కువ సమయంలోనే ప్రజల్లోకి వెళ్ళిపోవడం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, పిసిసి చీఫ్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం, అట్ ది సేమ్ టైం ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందుబాటులోకి రావడం, అటు ప్రజాభవన్ లో ముఖ్యమంత్రి నేరుగా అందుబాటులోకి రావడం, మంత్రులంతా కూడా ప్రజల్లో ఉంటున్నటువంటి తరుణంలో ఈసారి మరి తొందరలోనే చిన్న గ్యాప్ లోనే పార్లమెంట్ ఎన్నికలు కూడా వస్తున్నాయి. సో దీంట్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే విజయాన్ని సాధించింది, ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాబట్టి ఈసారి ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవాలంటూ కూడా ఈసారి ప్లాన్ లో ఉంది. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే అటు భారతీయ జనతా పార్టీ కూడా సాయశక్తుల ప్రయత్నిస్తోంది. ఇప్పటికే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు, మీరు చెప్పినట్టు ఈ నెల 28వ తేదీ రోజు అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు. అదే 28వ తేదీ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఇంకొక కొత్త వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. 28 నుంచి ప్రజల్లోకి పాలన, గ్రామీణ ప్రాంతాల్లోకి కూడా అధికారులు వెళ్ళాలి, అక్కడ సమస్యలు తెలుసుకోవాలి. సో ప్రజలకు అందుబాటులో ఉండాలంటూ కూడా ఒక 10 రోజుల పాటు ఒక కార్యాచరణ అంటే ఒక ప్రోగ్రామ్ ని తయారు చేసింది. సో దీంట్లో భాగంగా ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్తుంటే అటు భారతీయ జనతా పార్టీ ఎన్నికల నేపథ్యంలో మళ్ళీ తెలంగాణకు అమిత్ షా రాబోతున్నారు. మండలాలకు సంబంధించినటువంటి అధ్యక్షులతో కూడా అమిత్ షా భేటీ కాబోతున్నట్టుగా తెలుస్తోంది. సో ఈసారి ఖచ్చితంగా దరిదాపు ఒక 10 ఎంపీ స్థానాలను ఖచ్చితంగా గెలుచుకోవాలంటూ కూడా భారతీయ జనతా పార్టీ వ్యూహాలు సిద్ధం చేస్తుంది. శ్రీకాంత్, ఇక్కడ మనకు ఒక తలెత్తుతున్న ప్రశ్న ఇక్కడ ఒకటి ఉంది. ఎందుకంటే 6 గ్యారంటీలు అమల్లో చేయడానికి ఏదైతే కాంగ్రెస్ ప్రయత్నిస్తుందో, మరోపక్క చూసుకున్నట్లయితే ఈ లోక్సభ ఎన్నికలను చాలా కీలకంగా తీసుకున్నాయి అన్ని పార్టీలు, అటు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ కూడా. అయితే ఇక్కడ ప్రధానంగా తలెత్తుతున్న ప్రశ్న ఏంటంటే కూడా పెద్ద ఎత్తున ప్రచారంలో జరుగుతుంది. కీలకమైన నేతలు, జాతీయ నేతలు మోదీ, సోనియా, ప్రియాంకలు కూడా ఈసారి లోక్సభ ఎన్నికల్లో వాళ్ళు బరిలో ఉండబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అండి. ఎస్ సునీత, అంటే మీరు చెప్పినట్టుగా ఈసారి పార్లమెంట్ ఎన్నికలు అనేటివి చాలా కీలకం. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రాన్ని చూసుకుంటే గనక కాంగ్రెస్ పార్టీ స్వింగ్ లో ఉంది. మీరు చెప్పినట్టు అంటే సంక్రాంతి లోపు ఒక కార్యాచరణ సిద్ధం చేస్తోంది. మరి ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల లోపే 6 గ్యారెంటీలను అమలు చేయాలి, అవి ప్రజల్లోకి తీసుకెళ్లాలి. కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవాలి. గతంలో మనం చూస్తున్నాం, సారు కారు 16
అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ అప్పుడు ఎంపీ ఎలక్షన్స్ కి వెళ్ళడం జరిగింది. అంటే తెలంగాణలో 17 ఎంపీ స్థానాలు ఉంటే ఒకటి ఎంఐఎం కు ఇండైరెక్ట్ గా ఆ రోజే టీఆర్ఎస్ పార్టీ అప్పుడు వదిలేయడం జరిగింది. సారు కారు 16 అంటూ ఆ నినాదంతో వెళ్ళడం జరిగింది. బట్ ఈసారి కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాల్లో కూడా ఎంపీ స్థానాలు గెలుచుకోవడానికి చూస్తోంది. సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎట్లాంటి వ్యూహంతో వెళ్ళబోతోంది అనేది కూడా ప్రధానంగా ఒక చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాం కేటీఆర్ఏ అన్ని తానై బాధ్యతలు తీసుకుంటున్నారు. ఈసారి ఎంపీ ఎలక్షన్స్ లో నిన్న కూడా చేవెలకు సంబంధించినటువంటి నాయకులతో కూడా మాట్లాడుతున్నారు. అది సిట్టింగ్ స్థానం కాబట్టి సో ఖచ్చితంగా గెలవాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ తన అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఈసారి ఎంపీ ఎలక్షన్స్ లో ఉంది. దీంట్లో భాగంగా ఇప్పటికే కేసీఆర్ కాలు అంటే తనకు తుంటి విరిగి ఆయన రెస్ట్ తీసుకున్నారు. సర్జరీ తర్వాత ప్రస్తుతానికి ఆయన ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటున్నారు. సో ఇట్లా నేపథ్యంలో కేసీఆర్ రంగంలోకి దిగాల్సిన అవసరం కూడా ఉంది అంటూ కూడా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. మరొక వైపు అంటే చాలా బలమైనటువంటి గెలుపు గుర్రాలను ఈసారి దింపాల్సిన అవసరం ఉంది. అట్ ది సేమ్ టైం సెంటిమెంట్ ను కూడా రంగరించాల్సిన అవసరం బీఆర్ఎస్ పార్టీకి ఉంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది కాబట్టి. మరోవైపు ఇప్పటికే అటు శ్వేతపత్రం అంటూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా శ్వేతపత్రాన్ని తెలంగాణలో అప్పులు ఎన్ని ఉన్నాయంటూ బయటికి చెప్పడం జరిగింది. ఇటు శ్వేతపత్రం అంటూ కూడా టీఆర్ఎస్ పార్టీ ఎన్ని మీరు చేసిన అభివృద్ధి పనులంటూ కూడా తెలంగాణ చెమట చుక్కలతో నిర్మించిన అంటూ కూడా టీఆర్ఎస్ పార్టీ ఒక సెంటిమెంట్ అస్త్రాన్ని ఎంచుకుంది. మరోవైపు ఈ రెండు పత్రాలు నమ్మొద్దు. అటు అంటే బీజేపీ ఖచ్చితంగా ఎంపీ స్థానాలను గెలుచుకుంటుంది. కేంద్రంలో బీజేపీ ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందంటూ కూడా భారతీయ జనతా పార్టీ ఈ రెండు పార్టీలను అటు కాంగ్రెస్ ను బీఆర్ఎస్ పార్టీని ఇద్దరిని విమర్శిస్తూ కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఈవెన్ బండి సంజయ్ మాట్లాడుతున్నటువంటి అంశం కూడా మనం చూస్తున్నాం. సో ఇట్లా నేపథ్యంలో ఎవరెవరికి ఎక్కడెక్కడ గెలుపు అవకాశాలు ఇందాక మీరు చెప్పినట్టుగా సోనియా గాంధీ వస్తున్నారా తెలంగాణలో, అటు ప్రధానమంత్రి మోడీ వస్తున్నారా అంటే నిజానికి మొన్న కాంగ్రెస్ పార్టీ సమావేశంలో మరి ముఖ్యంగా సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయించాలి అంటూ కూడా వీళ్ళు ఒక తీర్మానం చేసుకోవడం జరిగింది. సో ఆ తీర్మానాన్ని కూడా కేంద్రం పెద్దల దృష్టికి మల్లికార్జున ఖర్గే దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సో అక్కడి నుంచి నిర్ణయం ఏమొస్తుందన్న సెకండరీ విషయం అనుకుంటే కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ నుంచి అంటే గతంలో ఇందిరాగాంధీ కూడా తెలంగాణ నుంచి పోటీ చేసి గెలిచినటువంటి వ్యక్తి. ఈవెన్ ప్రియాంక గాంధీ కూడా తెలంగాణలో పోటీ చేయబోతున్నారు. ఇందిరాగాంధీ తర్వాత ఆ వారసత్వాన్ని మళ్ళీ ప్రియాంక గాంధీ మళ్ళీ తీసుకోబోతున్నారు అన్నటువంటి చర్చ కూడా కాంగ్రెస్ పార్టీలో బయటకు వస్తుంది. ఈసారి ప్రియాంక గాంధీ వస్తారా సోనియా గాంధీ వస్తారా అన్నది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయం అయితే గనక ఒకవేళ సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తే గనక ఖచ్చితంగా తెలంగాణ ఇచ్చినటువంటి సెంటిమెంట్ తెలంగాణ ప్రజల్లో ఉంది కాబట్టి అధికారం కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈసారి సోనియా గాంధీని తెలంగాణలో గెలిపించుకుంటారు అన్నది తెలంగాణ ప్రజలకు వదిలేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఒకవేళ అదే జరిగితే గనక ఏ స్థానం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉంటాయి. ఈవెన్ మల్కాజ్గిరి చూసుకుంటే గనక ఒక మినీ ఏషియా అని చెప్పాలి. మల్కాజ్గిరి చాలా పెద్ద నియోజకవర్గం. ఇట్లా నేపథ్యంలో గతంలో రేవంత్ రెడ్డి సిట్టింగ్ గా ఉన్నారు. ప్రస్తుతానికి ఆయన రాజీనామా చేసి ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి అక్కడ రాజీనామా చేసి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. సో సిట్టింగ్ స్థానం కాబట్టి ఖచ్చితంగా మల్కాజ్గిరి నుంచి సోనియా గాంధీని ఏమైనా దింపే అవకాశాలు ఉంటాయా పోటీకి, లేదంటే అదే స్థానం నుంచి పోటీకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఏమైనా దింపే అవకాశాలు ఉంటాయా, ఇవన్నీ కూడా చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఎందుకంటే ఈ పోటాపోటీ తెలంగాణలో ఎందుకు ట్రెండింగ్ లోకి వస్తుందంటే ఇప్పటికీ మనం చూసినాం కామారెడ్డిలో భారతీయ జనతా పార్టీ అనూహ్యంగా ఇద్దరు ముఖ్యమంత్రులు అంటే ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిని పోటీలోకి దింపి భారతీయ జనతా పార్టీ అక్కడ గెలవడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి కూడా కొంతవరకు అంటే హోప్స్ ఉన్నాయి. ఎందుకంటే గతంలో కంటే కూడా ఓటు బ్యాంక్ పెరిగింది. దరిదాపు 19 నియోజకవర్గాల్లో 2వ స్థానంలో నిలిచింది. ఈ ఆల్మోస్ట్ 20 స్థానాల్లో డిపాజిట్లు కూడా దక్కించుకున్నటువంటి సందర్భం మనం చూసినాం. సో ఇట్లా నేపథ్యంలో 8 స్థానాలను అసెంబ్లీ స్థానాలను గెలుచుకోవడం జరిగింది. కీలకమైనటువంటి నాయకులు ఓటమి పాలైనా కానీ 8 స్థానాలను గెలుచుకోవడం భారతీయ జనతా పార్టీకి కొంతవరకు ఈ ఎంపీ ఎలక్షన్స్ లో ఊపందించే విషయం. సో ఇట్లా నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా చాలా కీలకంగా ఈసారి గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. దరిదాపు ఈ 15 నియోజకవర్గాల్లో కూడా చాలా బలమైనటువంటి నాయకుల్ని నిలబెట్టాలనే ప్రయత్నం చేస్తోంది. వీళ్ళని నిలబెట్టే కంటే ముందు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి సో ఈసారి 28 నుంచి ప్రజల్లోకి వెళ్తున్నారు కాబట్టి 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి అంశాలతో పాటు ప్రజా సమస్యల్ని ఈ 10 రోజుల్లోనే ఈ కార్యక్రమం ఏదైతే ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమం ఉందో ఈ 10 రోజుల్లోనే వాటికి సొల్యూషన్ తీసుకొచ్చే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. ఒకవేళ అదే జరిగితే కనుక కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఈసారి బూస్టప్ అవుతుందని చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు. ఇక దీంతో పాటు అంటే మహిళలను గానీ అటు రైతులను గానీ ఆకర్షిస్తూ ముందుకెళ్తోంది. మరోవైపు ఇప్పటికే మనం చూసినాం ఖమ్మం, నల్గొండ, భువనగిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, జహీరాబాద్ లోక్సభ స్థానాలు ఏవైతే ఉన్నాయో సో ఈ స్థానాల మీద కాంగ్రెస్ పార్టీ ఈసారి గట్టిగా ప్రయత్నం చేస్తోంది. మరి ముఖ్యంగా మల్కాజ్గిరి సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం కాబట్టి ఆ నియోజకవర్గం కూడా ఖచ్చితంగా ట్రై అయితే చేస్తోంది. ఇంకోటి అటు మెదక్ గానీ ఇటు అసెంబ్లీ ఆదిలాబాద్ గానీ ఈ 2 నియోజకవర్గాల్లో అంటే
ఇక్కడ కొంతవరకు గ్రాఫ్ తక్కువనా కానీ ఈవెన్ హైదరాబాద్ లో కూడా గెలవలేకపోయినా కానీ కాంగ్రెస్ పార్టీ ఈసారి ఖచ్చితంగా ఇక్కడి నుంచి గెలవాలన్న ఉద్దేశంతో మాత్రం ముందుకెళ్తుంది స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఖమ్మం జిల్లా విషయానికి వస్తే ఇందాక మీరు చెప్పినట్టు కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి అక్కడ నుంచి టికెట్ ఆశిస్తున్న వాళ్ళలో ఉన్నారు. ఎట్ ది సేమ్ టైం ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. మరోవైపు అటు మల్లు భట్టి విక్రమార్క సతీమణిని కూడా రంగంలోకి దింపాలన్నటువంటి కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. సో ఎవరు దీంట్లో ఉన్నది మాత్రం ఒక కాంగ్రెస్ పార్టీలో ఒక అంతర్గతంగా ఒక ఫైట్ మాత్రం నడుస్తోంది. సో అటు టిఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పటికే నాగేశ్వరరావు సిట్టింగ్ గా ఉన్నారు. సో ఆ స్థానం కూడా కాపాడుకోవాల్సిన అవసరం టిఆర్ఎస్ పార్టీకి ఉంటా ఉంటుంది. సో ఖచ్చితంగా ఖమ్మం నియోజకవర్గంలో క్లీన్ స్వీప్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈసారి బీఆర్ఎస్ పార్టీకి ఒక టగ్ ఆఫ్ వార్ ఇవ్వడానికి మాత్రం సిద్ధమవుతుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. సునీత. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.